హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓల్డ్ మోమోస్ #ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయితే ఇన్స్టాలో నేను చెప్పినాను కదా, ఒక అబ్బాయి అని చెప్పేసి కేబీసీ చూసే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది సాటర్డే రోజు జరిగింది అనేది. అబ్బాయి ఏంటంటే ఒక 10-12 ఇయర్స్ అబ్బాయి కేబీసీ షోకి వచ్చినాడు. చిల్డ్రన్స్ ఇది ఉండే షో. అయితే ఎట్లా అసలు ఆ అబ్బాయి ఎందుకు అట్లా చేసిండు అనేది దానికోసం మాట్లాడదామని నేను చెప్పడము, ఇంకేం లేదు. ఏమైందంటే యాక్చువల్గా అందరు పేరెంట్స్ని తిడుతున్నారు, ఇది నేర్పియలేదు, అది నేర్పియలేదు, ఇట్లా చూస్తారా, అట్లా చూస్తారా, ఇట్లా చేస్తారా అని చెప్పేసి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని చెడ్డగా పెంచారు నాకు తెలిసి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనడం మానేయండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత పెంచినా వాళ్ళు పెరగాల్సింది వాళ్ళు పెరుగుతారు. ఒకసారి స్కూల్కి వెళ్ళినారంటే వాళ్ళు నేర్చుకోవాల్సినవి వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకొకటి, ఈ జనరేషన్లో పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. మనం అనుకున్నా అనుకోకపోయినా ఎంత ఫాస్ట్ ఉన్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళ నాలెడ్జ్ అయితే అసలు ఎట్లుందనే, ఈ విషయం ఆ విషయం అని కాదు, ఏ విషయంలో అయినా వాళ్ళు మనకంటే కొంచెం ముందే ఉన్నారు. సో కేబీసీకి పంపిస్తున్నారు అంటే ఆ పిల్లోని ఎంతో కొంత వాళ్ళు ట్రైన్ చేసి ఉంటారు ఇన్నేళ్ల నుంచి. దాదాపు 6 months 7 months 1 year ట్రైన్ చేసి ఉంటారు. బాగా బుక్స్ చదివించి ఉంటారు. ఇది ఇట్లనే ఉండాలి, ఇది ఇట్లనే చేయాలి, ఇది ఇట్లనే అని చెప్పేసి వానికి ట్రైన్ ఇచ్చి ఉంటారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాడికి పేషెన్స్ లెవెల్స్ కూడా టెస్ట్ చేయాల్సింది ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అట్లనే చేస్తాడని ఎట్లా అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్? ఎంత ట్రైనింగ్ ఇచ్చేంత వరకు వాడు మదర్ ఫాదర్ అనే అనుకుంటాడు. వాడు ఎంత ట్రైనింగ్ తీసుకుంటాడో అంత తీసుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇట్లనే బిహేవ్ చేస్తారని వాళ్ళు అనుకోరు, వీళ్ళు అనుకోరు. ఇక్కడ పాయింట్ ఏంటిది అని అంటే, వాడి పేషెన్స్ లెవెల్స్ అంటే వాడు చూసి 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 విసిగిపోయింది. ఇంకా వాడు స్టార్టింగ్ ఏమన్నాడు అంటే, నేను స్ట్రేట్ పాయింట్ టు పాయింట్ వచ్చేస్తాను, నాకు మీరు ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చెప్పారంటే నేను ఆన్సర్ చెప్పేస్తాను అని స్టార్ట్ చేసిండు. నాలుగో క్వశ్చన్ దగ్గరనే పోయింది అది. 3 questions ఈజీగా, అంటే కేబీసీలో ఎట్లుంటది, ఫస్ట్ ఒక 5 questions 6 questions ఈజీగా ఉంటాయి, ఆన్సర్స్ మనం ఈజీగా చెప్పగలుగుతాం, తర్వాతవి చెప్పలేము. అది వాడు ఏం చేసిండు, అంతవరకే వాడు పెట్టుకున్నాడు బ్రెయిన్ లో, ఇది అయిపోతుంది నాది అని చెప్పేసి పెట్టుకున్నాడు బ్రెయిన్ లో. ఆ తొందరపాటు వల్ల వాడు చేసిన మిస్టేక్ అది. అది ఎంత హెయిట్ తీసుకుంటుందంటే సోషల్ మీడియాలో అంత హెయిట్ తీసుకుంటుంది. అందరూ పేరెంట్స్ నే తిడుతున్నారు, పేరెంట్స్ ఇట్లా చేసినారు, పేరెంట్స్. మళ్ళీ చెప్తున్నా, ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని చెడ్డగా పెంచాలనో చెడ్డ పేరు తెచ్చుకోమనో ఎట్లా పెంచరు, అట్లాని అస్సలే పెంచరు. కాకపోతే ఏమైతుందంటే పరిస్థితులను బట్టి వాడు మారిపోవడమా లేకపోతే వాడు అతి తెలివి ప్రదర్శించడమా అనేది మాత్రమే జరుగుతుంది, కానీ చెడ్డగా మాత్రం ఎవరు చేయరు. సో ఇది చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంది అని అంటే, సరే కొంచెం తప్పనిపించినా కూడా మనం తెలుసుకొని మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంది అని అంటే, ఇంట్లో ఇది వరకు ఎట్లుంటుండే, మనకి గ్రాండ్ పేరెంట్స్ ఉంటుండే పిల్లలకి, నానమ్మ తాత అమ్మమ్మ తాత ఇట్లా అందరు ఉంటుండే, మేనత్తలు మామయ్యలు పిన్నిలు బాబాయిలు ఇట్లా చాలా ఉంటుండే. ఇప్పుడు అంతా ఏమైపోయింది, మేమిద్దరం మాకిద్దరు అయిపోయింది, లేదా ఒక్కళ్ళకి వచ్చేసి. ఈ సింగిల్ చైల్డ్ వల్ల ఏమైతుంది, ఆ 6 క్యారెక్టర్స్ మొత్తం వాడే వేసేసుకుంటున్నాడు లోపల. నానమ్మ తాతది, అమ్మమ్మ తాతది, వాళ్ళ మమ్మీ డాడీది, అన్నిటిది కలిపి వాడికి ఒక్కడే లాడ్ చేసేసి, వాడు అడిగినవన్నీ ఇచ్చేసి, వాడు ఏం అడిగితే అది ఇచ్చేసి, అది తప్పే కాదని చెప్పేసి నువ్వేం చేస్తావో చెయ్యి అన్నట్టు వాడికి ప్రేమతోని వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా చేస్తున్నారు. అందులో కూడా కొంచెం లిమిట్ చేయొచ్చు ఒకవేళ అనుకుంటే గనక. ఆ లిమిట్ తెలియకపోవడం వల్ల కూడా వాడు ఏదైనా మాట్లాడేసేవచ్చు అనుకున్నాడా, లేకపోతే నాకు అన్ని తెలుసు అనుకున్నాడా, ఏమనుకున్నాడో వాడు, లాస్ట్ లో అయితే తప్పు జరిగిపోయింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా కేర్ గానే ఉంటారు, జాగ్రత్తగానే ఉంటారు. అయినా కూడా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, చూసుకోండి బస్, అంతే, ఇంకేం లేదు. ఆ కొన్ని ఎలిమెంట్స్ ఏంటిది అనేది మనం చూసుకోవాలి మెయిన్ గా. ఇప్పుడు ఇంటరాక్షన్ కూడా ఉండాలి పిల్లలకి, అందరితో ఇంటరాక్షన్ ఉండాలి. మనం ఇప్పుడు ఎంత భయం అయిపోయిందంటే, పక్కింటికి పంపిస్తలేము, ఎక్కడికి పంపిస్తలేము, ఏం చేస్తలేము. ఆడెంతసేపు టీవీ, ఫోను, అమ్మ నాన్న, ఇంతనే, ఇదే ప్రపంచం అయిపోతుంది వాడికి. ఆ అమ్మ నాన్న కూడా ఇంట్లో ఉంటున్నారంటే ఎవరు ఉద్యోగాలు వాళ్ళే అయిపోయినాయి. వాడు ఉంటాడు సింగిల్ గా, ఇంకేం చేస్తాడు వాడు? అది చూస్తున్నదే కరెక్ట్ అనుకుంటున్నాడు, వాడు వింటున్నదే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఆ టీవీలో అందులో ఫోన్లో చూసి ఇది ఇట్లా చేయొచ్చు, తప్పు కాదు, ఇది ఇంతే, తప్పు కాదు అనే మైండ్ సెట్ అయిపోతుంది పిల్లలది. అందుకోసమని కొంచెం ఇంటరాక్షన్ ఇవ్వండి, నలుగురితో కలపండి. వీక్ డేస్ హాలిడేస్ ఉన్నప్పుడు
అందరు మీరు వెళ్ళడమా, లేకపోతే మీ రిలేటివ్స్ ని పిలుచుకోవడమా, లేకపోతే ఫ్రెండ్స్ గాని ఏదో గాని గ్యాదరింగ్ లాగా చేసుకొని పిల్లలకి కొంచెం గైడ్ చేస్తే మాత్రం పిల్లలు బాగుంటారు. ఆ పిల్లోడైతే చాలా షార్ప్ ఉండే, నాకైతే మంచిగా అనిపించింది. వాడి ఎనర్జీ లెవెల్స్ అయితే ఏమి, వాడి షార్ప్నెస్ అయితే ఏమి, కాకపోతే కొంచెం ఇదైపోయింది వాడు. లేకపోతే మాత్రం బాగుంటుండే, ఇంకా కొంచెం అన్న ముందుకెళ్తుండేనేమో అనిపించింది నాకు. ఓడిపోయిన తర్వాత వాడు బాధ చూసిరా, నేను 12 లక్షలు సంపాదించుకుంటేనే మీతో ఫోటో ఇస్తారు, లేకపోతే ఇయ్యరు అని అన్నారు. మరి ఇప్పుడు నేను ఓడిపోయినా కదా, నాకు ఫోటో ఇస్తారా ఇయ్యరా అని అడుగుతున్నాడు వాడు. అంటే వాడు అక్కడ కూడా వాడు దాన్ని తీసుకోలేకపోతున్నాడు. అంటే నేను అక్కడికి వెళ్తేనే ఇది అవుతుంది, లేకపోతే లేదనేది కూడా బ్రెయిన్ లో ఉంది. అక్కడి నుంచి కూడా వాడు బయటికి రాలేదు. మరి అంటే అంత షార్ప్ ఉన్న పిల్లోడు కొద్దిగాలో ఇదైపోయాడు. సరే, ఆ కొంచెంని మనం సరి చేస్తే గనక బాగుంటది. అది మన పిల్లలైనా సరే, ఎవరి పిల్లలైనా సరే. కాబట్టి కొంచెం ఆలోచించండి మీరు కూడా, పేరెంట్స్ ఎవరైనా సరే. ఇది ఒకటి చూడండి వీడియో, నేను పైన అబ్బాయి ఫోటో చూపిస్తాను, ఆ డేట్ది అది మెన్షన్ చేస్తాను, చూడండి. చూసి కొంచెం పిల్లలకి ఇంకా గైడ్ చేయండి, ఇంకా మంచి చేయండి. మన పిల్లలు కూడా ఇది సాధించగలుగుతారు అనేది వాళ్ళకు కూడా చెప్పాలి, మనం కూడా ఇది చేసుకోవాలి. అది ఓన్ చేసుకోవాలి ఫస్ట్. మన పిల్లలు అన్ని సాధించగలుగుతారని మనము ఓన్ చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఇంకేమైనా చేయగలుగుతారు. అంతేగాని ఇంకా వాడు తప్పు చేసేసిండు కదా అని చెప్పేసి వాడిని తిట్టేసో వాడిని ఇది చేసి షో చేస్తే మాత్రం కానిపోయింది. ఇది చెప్దామనే మెయిన్ గా నేను వచ్చిన. ఓకేనా, బాయ్. దమ్మా.